డిఫరెంట్ లుక్. నాకు షార్ట్ హెయిర్ ఇష్టం లేదు వంశీ. వంశీ ఎస్ మ్యామ్. ఇప్పుడు నన్ను అనసూయ గారిలా చేస్తావా, శ్రీముఖి గారిలా చేస్తావా? నా ఫేవరెట్ శ్రీముఖి వాళ్ళ మమ్మీలా చేస్తావా? వెనీలా మేడం లాగా చేస్తాను. అందరికి బాగా చేస్తారు తెలుసా అండి. అంటే మీరు మీ స్టైల్ కూడా బాగుంటుంది మ్యామ్ యాక్చువల్గా. అంటే నాది నేను సరిగ్గా చూసుకోలేను, వేరే వాళ్ళకి చూసి ఇన్స్పైర్ అయ్యి మా వంశీ నాకు కూడా ఇప్పుడు అలానే గాడ్జియస్ గా చేస్తాడు అని నమ్మి మళ్ళీ మీకు హెయిర్ ఇచ్చాను. ఎన్ని డేస్ అయింది నేను హెయిర్ కట్ చేసి? 25 days. 25 days. ఈ మధ్య మీరు శ్రీముఖి వాళ్ళ మదర్ కి చేసిన హెయిర్ కట్ నచ్చి మళ్ళీ హెయిర్ ఇచ్చాను వంశీకి. సో నేను మార్క్స్ ఎన్ని ఇవ్వాలి వంశీకి చూద్దాం. హెయిర్ కట్ తర్వాత మీరు చెప్తారు. వంశీ అయితే బాగా చేస్తాడండి, వేరే వాళ్ళదైతే బాగుంటుంది, నేను అంత చూసుకోలేను. వీడియోస్ లో కూడా ఎక్కువ నాది హెయిర్ బ్యాకే ఉంటుంది వంశీ, కానీ చాలా మంది లెంత్ ఉండాలి, లేయర్స్ ఉండాలి, కొద్దిగా ఫెదర్ కూడా ఉండాలి యాక్చువల్గా. కొద్దిగా వాల్యూమ్ కూడా ఉండాలి. వాల్యూమ్ కనిపించాలి. యా అవును, మీరు హెయిర్ కట్ చేస్తే మళ్ళీ ఎందుకు 1 month కల్లా పెరుగుతుంది? మీ దగ్గరకు మళ్ళీ రావాలనా? అంటే మేము ఊరికే మీకు పే చేయాలా అంటారు. అంటే నా క్లయింట్స్ ఎవరన్నా మీ దగ్గరకు వచ్చారనుకో మన దగ్గరకి, అంటే మీరు కావాలని హెయిర్ కట్ చేసి ఇంకా హెయిర్ పెరిగేలా చేస్తున్నారేంటి అని అడుగుతారు. నాదైతే పెరుగుతుంది. నేను మంచి షాంపూ కండిషనర్స్ మొత్తం హెయిర్ ఎలా గ్రో కావాలి అని నేను చెప్తాను కదా. అంటే హెయిర్ మెయింటెనెన్స్ కంపల్సరీ అనమాట. మెయింటైన్ చేయకుండా హెయిర్ పెరగదు. నాది ఎవరు ఎవ్రీ 2 months 3 months కి ఎడ్జెస్ కట్ చేయాలి. అప్పుడే స్ప్లిటెన్స్ అనేది పోతుంది. స్ప్లిటెన్స్ పోయినప్పుడు మీకు హెయిర్ అనేది బాగా గ్రోత్ ఉంటుంది, హెయిర్ పెరుగుతుంది. అందరికీ హెయిర్ పెరుగుతుంది, కానీ ఎండ్కి వచ్చే వరకు స్ప్లిటెన్స్ ఉంటాయి, ఆ స్ప్లిటెన్ పెరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి అందరూ, హెయిర్ కట్ కంపల్సరీగా చేయించుకోవాలి. ఎవ్రీ మంత్ అండి? 2-3 months ఒకసారి, డిపెండ్స్ గ్రోత్ బట్టి. నాకైతే మీరు ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ నా తలలో చేయబెడతారు అండ్ హెయిర్ స్పా చేస్తారు, హెయిర్ మసాజ్ చేస్తారు. అంటే నా హెయిర్ కేర్ మొత్తం వంశీ చూస్తాడు. నాకు ఎప్పుడు అందరూ మాట్లాడే సామెత ఒకటి గుర్తొచ్చింది వంశీ, అది అడగచ్చా? యా మేడం అడగండి. సో వంశీకి నాకు బాగా చనువు ఉంది అందుకని అడిగేస్తున్నా. ఒక్కొక్కళ్ళు కట్ చేస్తే జుట్టు ఇలా పెరిగిపోతుంది అంటారు. మీరు కావాలని నా జుట్టు ఎవ్రీ మంత్ ఎందుకు అలా తోకలుగా పెరుగుతుంది? అది మళ్ళీ లావుగా కూడా పెరగట్లా. అంటే మేడం అది ఒక్కరు చెయ్యి హస్తవాసం అంటారు. అదే ఇప్పుడు అంటారు కదా, ప్రతి డాక్టర్ కానీ ఎవరికైనా చాలా మందికి అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే సెట్ అవుతుంది. ఒక పర్సన్ దగ్గర చేయించుకున్న తర్వాత అది ప్రాక్టీస్ మేడం యాక్చువల్గా. నాకైతే వంశీ కట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 1 inch అయినా పెరుగుతుంది కదండి, 1/2 inch. చాలా మంది క్లయింట్స్ చెప్తారు కూడా నాకు. అంటే అది నాకు గొప్పతనం కాదు తెలియదు, నేను కట్ చేయడం మాత్రం ప్రాపర్ కట్ చేస్తా. వాళ్ళకి ఏం అవసరం ఉందో, వాళ్ళకి ఏ హెయిర్ కట్ కావాలో నేను వాళ్ళకి సూట్ అయ్యే. అదైతే నిజమండి. అంటే నా హెయిర్ వంశీ, మీరు వచ్చి ఇక్కడికి 1 year అయిందా? 1 year నుంచి వీస్పార్కుల్లో వంశీ ఉన్నారు. ఇక్కడ ఉండే పార్లర్ మొత్తం వంశీయే చూస్తున్నారు. నా హెయిర్ కేర్ కూడా అప్పటి నుంచి వంశీయే చూస్తున్నారు. నా హెయిర్ అయితే చాలా ది బెస్ట్ అంటే నేను రోజు స్టైలింగ్ చేసుకుంటాను, కానీ నా హెయిర్ డ్రై అవ్వకుండా షైనీగా ఉండటానికి, రోజు స్టైల్ చేయడానికి, చేసినా కూడా పాడవకుండా ఉండాలి అంటే టిప్స్ మొత్తం వంశీవే. అప్పుడప్పుడు టిప్స్ ఇవ్వండి అందరికి. అంటే ఇప్పుడు వీడియోస్ కూడా చేద్దాం మనము. అంటే ఏం ప్రొడక్ట్స్ వాడాలి, ఏ కట్ కావాలి, క్లయింట్స్ అందరూ అడుగుతా ఉంటారు, మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలని చెప్పి. హెయిర్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి వంశీ. అంటే హెయిర్ స్పా ఎందుకు చేయించుకోవాలి, హెయిర్ అసలు ఆయిలింగ్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి, రోజు ఆయిలింగ్ అవసరమా? ఆయిలింగ్ అనేది బ్యాడ్ కాదు, కండిషనర్ బదులు. అయితే హెయిర్ గ్రోత్ కి ఆయిల్ పనికిరాదండి. హెయిర్ కి ఆయిల్ అసలు వేస్ట్. ఆయిల్ అనేది స్కాల్ప్ కి, రూట్స్ కి. మేమంతా జుట్టుకు పెట్టుకుంటా ఉంటాం. జుట్టుకు పెట్టి వేస్ట్ మేడం. అంటే మన హెయిర్స్ అంటే హెయిర్ మన ఫిష్ స్కిన్ లాగా ఉంటుంది, ఫ్లేక్స్. ఆయిల్ దాంట్లో పోదు, ఆయిల్ మాలిక్యూల్స్ లాగా ఉంటుంది. హెయిర్ పీల్చుకోదు, మన స్కాల్ప్ పీల్చుకుంటుంది, రూట్స్ లోకి వెళ్ళి పీల్చుకుంటుంది. ఇప్పుడు కండిషనర్ అంటే మనం అంతా కింద హెయిర్ కే పెట్టుకుంటాం కదా, అది కండిషనర్ మేడం. నేను చెప్పేది ఆయిల్ గురించి చెప్తున్నాను. ఆయిల్ ఓన్లీ స్కాల్ప్ కోసం. పెరగాలి అంటే ఆయిల్ స్కాల్ప్ కు పెడదాం. స్మాల్ ఎగ్జాంపుల్ మేడం, చెట్టుకి నీళ్ళు కింద పోస్తాం పైన. అవును, పాయింట్. అవును, అంటే మనకు ఆయిల్ వాటర్ లాగా అనమాట యాక్చువల్లీ. సో తప్పకుండా ఎక్కడున్నా కూడా ప్రతిసారి ఏ సెలూన్ కైనా వెళ్ళండి, హైదరాబాద్ దగ్గరలో ఉండేవాళ్ళు. నేనేం చెప్తానంటే, మా దగ్గర రాకపోయినా మీరు 3 months ఒకసారి సీజర్ తీసుకొని ఇంట్లో ఉన్నానా ఎండ్స్ కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే అది చండాలంగా అవుతుందండి. అంటే దగ్గరలో ఉండే పార్లర్కి వెళ్దాం మళ్ళీ అనుకుంటారు మనం. అదే మీరు ఏ సెలూన్ కైనా వెళ్ళి చక్కగా 3 months కి ఒకసారి హెయిర్ కట్ చేసుకొని హెయిర్ స్పా కూడా ఒకసారి చేసుకుంటే చాలా మంచిదండి. నేను నా హెయిర్ ని కంపల్సరిగా హెయిర్ స్పా చేసుకునే మెయింటైన్ చేస్తాను. సో నేను ఎప్పుడు స్టైలింగ్ చేస్తూనే ఉంటాను, ఎవ్రీడే వీడియోస్ కానీ, నేను క్లినిక్ రావటం కానీ. ఇంత బిజీలో కూడా నాకు వంశీ నా హెయిర్ కేర్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తాడు. సో తప్పకుండా పార్లర్ కి
వెళ్ళండి. హైదరాబాద్ లో దగ్గరగా ఉండేవాళ్ళు, మాదాపూర్కి దగ్గరగా ఉండేవాళ్ళు వీస్ పార్కులకి వస్తే వంశీ ఉంటాడు. కంప్లీట్ మీ హెయిర్ కేర్ మొత్తము చాలా బాగా మెయింటైన్ చేస్తాడు. ఎక్కడి నుంచో ఉప్పల్ నుంచి, నాగోల్ నుంచి క్లయింట్స్ వస్తున్నారు. మీకు రాజమండ్రి, కాకినాడ నుంచి వస్తున్నప్పుడు రావచ్చు. సో తప్పకుండా విజిట్ అవ్వండి వీస్ పార్కులకి. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వంశీ ఇస్ ది బెస్ట్. ఏమైంది వంశీ? హెయిర్ అయితే షార్ట్ చేసిన మీకు డిఫరెంట్ లుక్. నాకు షార్ట్ హెయిర్ ఇష్టం లేదు వంశీ. ఒకసారి చూడండి మీరు, మీ హెయిర్ ఎట్లుండో. సో నా న్యూ లుక్ ఎలా ఉంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.